ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫైనల్గా రేపు ఛాంబర్ వారికి నేను చెప్పడం జరిగింది. మీకు ఛాంబర్ సమక్షంలో దిల్రాజు గారు వస్తారు ఛాంబర్కి, ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో కాకుండా ఒక నిర్మాతగా కూడా వారికి చెప్పడం జరిగింది. వారు రేపు ఛాంబర్కి వచ్చి మీ ఛాంబర్ పెద్దలతో మాట్లాడి అటు నిర్మాతలతో మాట్లాడి మీకు కూడా యూనియన్ సభ్యులందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే ఒక పర్సంటేజ్ ఇప్పించడానికి నా ప్రయత్నం చేస్తాను వారు చెప్పినందుకు వారికి మా ఫెడరేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా రేపు ఛాంబర్లో అంతిమంగా ఒక రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ మాకు బాగా సహకరిస్తున్నారు. ఇలాగే ఇంకా ఈ కార్మికుల వేతనాలు రేపు పెరిగే వరకు మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు అంతిమంగా ఒక విజయం సాధిస్తామని మేము భావిస్తున్నాం. అంటే మా నుంచి ఆల్రెడీ మాకు కోఆర్డినేషన్ కమిటీ ఉంది, మరి వారి సైడ్ నుంచి కూడా ఒక కమిటీ వేసుకోమని చెప్పారు. మరి ఆ కమిటీ ఎవరనేది మాకు తెలియదు. రేపు మేమైతే ఆల్రెడీ కమిటీ ఉన్నాము అని చెప్పాము, అదే కమిటీ రమ్మని చెప్పారు. ఆ కమిటీ మేము రేపు వెళ్తాము. వారి సైడ్ నుంచి కమిటీ మరి ఎవరు వస్తారో రేపు మరి వస్తారు కాబట్టి మరి వారు ఎవరో మాకు తెలియదు కాబట్టి మేము చెప్పలేము. ఏదేమైనా రేపు అంతిమంగా ఒకటే, మా మంత్రి గారితో ఈరోజు మేము మాట్లాడిన తర్వాత మంత్రి గారు చెప్పిన ఒక మాటల ప్రకారం అయితే మా కార్మికులు న్యాయం జరిగిద్దని మేము భావిస్తున్నాం. అలాగే నిర్మాతలు కూడా బాగుండాలని మేము కోరుకునే వాళ్ళం కాబట్టి ఇద్దరికీ ఒక ఆమోదయోగ్యంగా ఈ చర్చలు ముగుస్తాయని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. మంత్రి కోమటిరెడ్డితో సమ్మె విరమించాలని వీరు మాట్లాడినట్టు మంత్రి కోమటిరెడ్డి సమ్మె విరమించాలని సూచించినట్టు తెలుస్తోంది. సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి. అన్ని యూనియన్స్ కి ఒకే తరహాలో పెంచాలని కూడా వారు కోరినట్టు తెలుస్తోంది. మా విన్నపాలకి మంత్రి సైతం సానుకూలంగా స్పందించారన్నారు. రేపు ఛాంబర్లో పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు అనిల్.